డెనేరిస్ అన్న ర్యాగార్ టార్గెరియన్ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో పెద్దగా కనిపించడు. కానీ అతని స్టోరీ ఈ కథకి చాలా ఇంపార్టెంట్. ఎడ్డార్డ్ స్టార్క్ చెల్లెలు లియానాని ర్యాగార్ కిడ్నాప్ చేయడమే రాబర్ట్స్ రెబిలియన్ కి దారితీసింది. ఆ టైంలో జరిగిన శాక్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ అటాక్ లో ర్యాగార్ భార్య ఎలియా మార్టెల్ని, అతని పిల్లల్ని మౌంటైన్ అని పిలిచే గ్రెగోర్ క్లిగేన్ చంపేస్తాడు. అందుకే తర్వాతి స్టోరీలో విసెరస్ చనిపోయాక డెనేరిస్ బ్రతికి ఉన్న ఒకే ఒక టార్గెరియన్ అవుతుంది. కానీ మార్టిన్ ఫిఫ్త్ బుక్ ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ లో ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ పేరు యంగ్ గ్రిఫ్. 16-17 ఏళ్లున్న ఈ యంగ్ గ్రిఫ్ తనను తాను ర్యాగార్ కొడుకైన యాగాన్ ది 6th టార్గెరియన్ అని చెప్పుకుంటాడు. మన సబ్స్క్రైబర్ ఈశ్వర్ గారు ఈ యంగ్ గ్రిఫ్ గురించి వీడియో చేయమని అడిగారు. ఈ యంగ్ గ్రిఫ్ కథ ఏమిటో, చనిపోయాడనుకున్న ర్యాగార్ కొడుకు ఎలా బ్రతికి ఉన్నాడో ఈ రోజు వీడియోలో చూద్దాం. తండ్రిని చంపేసి వెస్ట్రోస్ నుంచి పారిపోతున్న టిరియన్ లానిస్టర్ పెంటోస్ కి వెళ్తాడు. అక్కడ వారిస్ ఫ్రెండ్ ఇలీరియో మపాటిస్ ని కలుస్తాడు. ఇలీరియో టిరియన్ కి డెనేరిస్ గురించి, ఆమె దగ్గరున్న 3 డ్రాగన్స్ గురించి చెప్పి ఆమెని కలవమని అతన్ని వలాంటిస్ కి వెళ్లే ఒక షిప్ ఎక్కిస్తాడు. ఆ షిప్ పేరు షైమేడ్. ఆ షిప్ లో అతను గ్రిఫ్ అనే సెల్స్ వాడ్ ని కలుస్తాడు. ఆ షిప్ లోనే అతని కొడుగ్గా యంగ్ గ్రిఫ్ అనే కుర్రవాడు టిరియన్ కి పరిచయం అవుతాడు. ఆ షిప్ లో ఉన్నప్పుడు టిరియన్ తన పేరు యోలో అని చెప్తాడు. గ్రిఫ్ యంగ్ గ్రిఫ్లు తాము కూడా డెనేరిస్ ని కలవడానికి వలాంటిస్ కి వెళ్తున్నామని టిరియన్ కి చెప్తారు. ఆ టైంలో టిరియన్ గ్రిఫ్ ని యంగ్ గ్రిఫ్ ని జాగ్రత్తగా గమనిస్తాడు. ఈ యంగ్ గ్రిఫ్ తన జుట్టుని టైరోషి ట్రెడిషన్ ప్రకారం బ్లూ కలర్ లో డై చేసుకుని ఉంటాడు. పొడవుగా, బలంగా, అందంగా ఉన్న ఈ యంగ్ గ్రిఫ్ నొబిలిటీ చూసి ఈ కుర్రవాడు కోరుకోవాలి గాని ప్రపంచంలోని ఏ అమ్మాయినా సొంతం అయిపోతుంది అనుకుంటాడు టిరియన్. అప్పుడే అతను ఈ యంగ్ గ్రిఫ్ ర్యాగార్ కొడుకు యాగాన్ అయి ఉండొచ్చని అంచనా వేస్తాడు. అందుకు తగ్గట్టుగానే అతని తండ్రినని చెప్పుకుంటున్న గ్రిఫ్ జాన్ కన్నింగ్టన్ అని టిరియన్ గుర్తుపడతాడు. ఈ జాన్ కన్నింగ్టన్ ని రాబర్ట్స్ రెబిలియన్ టైంలో మ్యాడ్ కింగ్ తన హ్యాండ్ గా అపాయింట్ చేసుకుంటాడు. రాబర్ట్ తల నరికి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేసిన జాన్ అతన్ని తరుముకుంటూ వెళ్తాడు. ఈ జాన్ కారణంగానే రాబర్ట్ కొన్ని నెలల పాటు స్టోనీ సెప్ట్ లో దాక్కుంటాడు కూడా. కానీ ఎడ్డార్డ్ స్టార్క్ తన ఆర్మీతో రావడంతో ఆ వార్ లో ఓడిపోతూ ఉండడం వల్ల జాన్ తిరిగి కింగ్స్ ల్యాండింగ్ కు వస్తాడు. కానీ ఏరిస్ కోపంతో అతన్ని వెస్ట్రోస్ నుంచి బహిష్కరిస్తాడు. అలా ఎస్సోస్ కి వెళ్లిపోయిన జాన్ కన్నింగ్టన్ అక్కడ గోల్డెన్ కంపెనీలో సెల్స్ వార్డ్ గా చేరతాడు. చాలా త్వరలోనే మంచి పేరు తెచ్చుకుని ఆ కంపెనీ కెప్టెన్ జనరల్ కి రైట్ హ్యాండ్ గా మారతాడు. అలా అక్కడ అతను 5 ఏళ్లు పనిచేశాక వారిస్ ఇలీరియోలు అతన్ని కలిసి ర్యాగార్ కొడుకు యాగాన్ బ్రతికున్న సంగతి చెప్తారు. యాగాన్ని సీక్రెట్ గా పెంచాల్సిన బాధ్యత జాన్ మీద పెడతారు. ర్యాగార్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన జాన్ అందుకు ఒప్పుకుంటాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే జాన్ తన అసలు ఐడెంటిటీని పూర్తిగా పోగొట్టుకోవాలి. కనుక గోల్డెన్ కంపెనీలో దొంగతనం చేస్తూ దొరికిపోయినట్టుగా, అందుకు గాను ఆ కంపెనీ అతన్ని అక్కడి నుంచి తరిమేసినట్టుగా, బాగా అవమానపడిన జాన్ తాగి తాగి లీస్ లో చనిపోయినట్టుగా ఒక కట్టు కథ సృష్టిస్తారు. ఆ కథ వెస్ట్రోస్ లో ఉన్న కింగ్ రాబర్ట్ కి చేరడం, అతను అది నిజమని నమ్మి జాన్ గురించి మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడే జాన్ కన్నింగ్టన్ తన పేరుని గ్రిఫ్ గా మార్చుకుని యాగాన్ని తన కొడుకు యంగ్ గ్రిఫ్ గా 12 ఏళ్ల పాటు పెంచుతాడు. ఇంతకీ చనిపోయాడనుకున్న ర్యాగార్ కొడుకు ఎలా బ్రతికాడు అన్నదానికి మరో బ్యాక్ స్టోరీ ఉంది. టిరియన్ తో సివాస్ అనే చెస్ లాంటి గేమ్ ఆడుతున్నప్పుడు ఆ కథంతా యంగ్ గ్రిఫ్ టిరియన్ కి చెప్తాడు. మ్యాడ్ కింగ్ కి చాలా క్లోజ్ అయిన వారిస్ త్వరలోనే రాబర్ట్ కింగ్స్ ల్యాండింగ్ ని ఆక్యుపై చేస్తాడన్న సంగతి ముందే గ్రహిస్తాడు. అందుకే ఒక మాంసం దుకాణం నడుపుతున్న వ్యక్తి కొడుకుని వారిస్ కొనేస్తాడు. ఆ వ్యక్తికి చాలా మంది కొడుకులున్నారు గాని వారిస్ ఇస్తానన్న ఆర్బర్ గోల్డ్ వైన్ ఎప్పుడూ అతను టేస్ట్ చేయలేదట. అందుకే ఆ ట్యానర్ ఆ బాటిల్ కోసం తన కొడుకుని వారిస్ కి అమ్మేస్తాడు. ఆ కుర్రవాడి జుట్టు డై చేయించి అతన్ని ఎలియా మార్టెల్ లోడ్లోకి చేర్చి అసలు ప్రిన్స్ అయిన యాగాన్ని అక్కడి నుంచి తప్పిస్తాడు వారిస్. తర్వాత మెల్లగా పిల్లవాడిని స్మగుల్ చేసి నారోసీ దాటించి ఎస్సోస్ కి చేరుస్తాడు. 5 ఏళ్ల పాటు ఇలీరియో దగ్గర ఉంచి చివరికి జాన్ కన్నింగ్టన్ కి అప్పచెప్తాడు. ఐరన్ థ్రోన్ మీద కూర్చోవడానికి అవసరమైన అన్ని స్కిల్స్ లోనూ యాగాన్ ఎక్స్పర్ట్ అయ్యేలా వారిస్ ప్లాన్ చేస్తాడు. అలా ట్రైన్ అయ్యి వయసుకు వచ్చిన యాగాన్ని అతని తండ్రి చెల్లెలు డెనేరిస్ దగ్గరికి చేర్చి ఆమెతో పెళ్లి చేయాలని, ఆ రకంగా ఇద్దరు టార్గెరియన్స్ కలవడంతో వాళ్ళ క్లెయిమ్ మరింత బలపడుతుందని వారిస్ జాన్లు అనుకుంటారు. కానీ టిరియన్ మాత్రం యాగాన్ కి మరో రకమైన సలహా చెప్తాడు. ర్యాగార్ చెల్లెలుగా డెనేరిస్ కి ఐరన్ థ్రోన్ మీద ఉండే హక్కు కంటే అతని కొడుగ్గా నీకే ఎక్కువ ఉంటుంది. నువ్వు ఈస్ట్ కు వెళ్లి డెనేరిస్ ని కలిసే కంటే ఇలా వెస్ట్రోస్ కి వెళ్లి ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకో. ఇప్పటి కింగ్ టామన్ బెరాథియన్ స్మాల్ కౌన్సిల్ చాలా వీక్ గా ఉంది. పైగా వార్ ఆఫ్ ది 5 కింగ్స్ జరుగుతోంది. ఇదే నీకు సరైన టైం అని అతను యాగాన్ కి సలహా చెప్తాడు. అలా వలాంతరీస్ కి వెళ్లిన గ్రిఫ్ యంగ్ గ్రిఫ్లు అక్కడ గోల్డెన్ కంపెనీని కలుస్తారు. ముందు జాన్ ఆ కుర్రవాడిని తన కొడుగ్గా పరిచయం చేసినా అతను యాగాన్ అన్న సంగతి తర్వాత ఆ కంపెనీ ఆఫీసర్స్ ముందు రివీల్ చేస్తాడు. అందరూ కలిసి ఏం చేయాలో ఆలోచిస్తారు. అప్పటికి డెనేరిస్ మీరిన్ లో ఉంది. స్లేవర్స్ బేలో జరుగుతున్న ఫైట్ లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అన్న డిస్కషన్స్ జరుగుతూ ఉండగా యాగాన్ తన ప్లాన్ చెప్తాడు.
డైరెక్ట్ గా వెస్ట్రోస్ కి వెళ్లి ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకోవడానికి హెల్ప్ చేయమంటాడు. ఆ తర్వాత డెనేరిస్ వచ్చి తనని జాయిన్ అవుతుందంటాడు. కొందరు అందులో ఉన్న రిస్కుల గురించి మాట్లాడతారు గాని చాలా మంది గోల్డెన్ కంపెనీ ఆఫీసర్లు ఆ ప్లాన్ విని ఎక్సైట్ అవుతారు. అలాగే చేద్దాం అంటారు. ఏగాన్ బ్రతికి ఉన్న సంగతి వెస్ట్రోస్ లో ఎవరికీ తెలియదు కనుక లానిస్టర్స్ కి విషయం అర్థమయ్యే లోపే ఫాస్ట్ గా గట్టిగా స్ట్రైక్ చేసి ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పి అతను గోల్డెన్ కంపెనీ ఆఫీసర్లని ఒప్పిస్తాడు. వాళ్ళు యాగాన్ కి తమ లాయల్టీని స్వేర్ చేస్తారు. వెస్ట్రోస్ కు చేరుకునే వరకు అతని ఐడెంటిటీని సోల్జర్స్ దగ్గర సీక్రెట్ గా ఉంచుతామని మాటిస్తారు. అలా గోల్డెన్ కంపెనీ సోల్జర్స్ తో బయలుదేరి వెస్ట్రోస్ కు వస్తున్న యాగాన్ జాన్ల ప్రయాణం అంత సులువుగా సాగదు. తుఫాన్ల కారణంగా కొన్ని షిప్స్ స్కాటర్ అయిపోతాయి. మరికొందరు మధ్యలోనే కొన్ని చోట్ల ఆగిపోతారు. అలా వాళ్ళు వెస్ట్రోస్ లోని స్టామ్ ల్యాండ్స్ కు చేరుకునేసరికి సగం మంది సోల్జర్స్ మాత్రమే వాళ్లతో పాటుగా మిగులుతారు. అప్పటికే జాన్ కి గ్రే స్కేల్ డిసీజ్ అటాక్ అయి ఉంటుంది. షిప్ లో ఉన్నప్పుడు స్టోన్ మెన్ అటాక్ నుంచి టిరియన్ ని కాపాడుతూ ఉండగా అతనికి ఆ డిసీజ్ వస్తుంది. కానీ ఆ సంగతి సీక్రెట్ గా ఉంచుతాడు జాన్. ఎలాగోలా యాగాన్ ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టే వరకు బ్రతికుంటే చాలనుకుంటాడు. స్టామ్ ల్యాండ్స్ లో దిగిన తర్వాత జాన్ తన అంతకు ముందర సీట్ అయిన గ్రిఫిన్స్ రూస్ట్ ని అటాక్ చేసి ఆక్యుపై చేస్తాడు. ఒకప్పటి లార్డ్ గా తన సీట్ ని మళ్లీ జాన్ వెనక్కి తీసుకున్నాడని కింగ్స్ ల్యాండింగ్ లో అనుకునేలా చేయాలని తర్వాత కింగ్ టామెన్ ని క్షమాభిక్ష అడిగినట్టు నటించి ఇంకొన్నాళ్ల పాటు యాగాన్ గురించి వాళ్ళకి తెలియకుండా చేయాలని జాన్ ప్లాన్ చేస్తాడు. అలాగే ఎలియా మార్టెల్ కొడుకు బ్రతికే ఉన్నాడని డాన్ కి లెటర్ పంపి వాళ్ళ సపోర్ట్ కూడా కూడగట్టుకోవాలనుకుంటారు. తర్వాత స్టామ్ సెండ్ ని అటాక్ చేయాలని జాన్ యాగాన్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ జాన్ తో ప్రమాదం ఉందని కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న స్మాల్ కౌన్సిల్ అనుమానపడటంతో మార్టిన్ 5th బుక్ పూర్తవుతుంది. మార్టిన్ తర్వాత బుక్స్ లో ఈ యాగాన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యే అవకాశాలున్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో అసలు ఇతని క్యారెక్టర్ లేనే లేదు. అదే యాగాన్ అనే పేరుని జాన్ స్నో అసలు పేరుగా మార్చి డెనేరిస్ జాన్ స్నోలని కనెక్ట్ చేసి కథ నడిపించేశారు షో మేకర్స్. అది చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చలేదు. మార్టిన్ మరింకేదైనా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా వీళ్ళు స్టోరీ రాస్తారేమో చూద్దాం. ఇదండి యంగ్ గ్రిఫ్ అని పిలిచే యాగాన్ ది 6th టార్గేరియన్ కథ. నచ్చితే లైక్ షేర్ మర్చిపోకండి. మీకు ఈ యంగ్ గ్రిఫ్ క్యారెక్టర్ స్టోరీలోకి ఎంటర్ అయితే బాగుంటుందని అనిపిస్తే యాగాన్ అని, అలా వద్దు షోలో ఉన్నట్టుగా డెనేరిస్ జాన్ స్నోల కనెక్షనే బాగుందనిపిస్తే జాన్ స్నో అని కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.